Please subscribe Path Tech channel, like it and share it. AP ఎలక్షన్స్ 2024 పోలింగ్ ఏజెంట్ల నియామకం, దీని గురించి సమగ్రమైన వివరణ. ఫామ్ 10, అనెక్సర్ 20, అనెక్సర్ 11, అనెక్సర్ 12, అనెక్సర్ 13 గురించి వివరంగా తెలుసుకుందాం. సో ఇది అపెండిక్స్ 5, ఫామ్ 10 అంటాము. ఈ ఫామ్ 10 వెరీ ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్. మనం ఈ పిఓ మరియు ఓపీఓల బ్యాచ్ మొత్తం కూడా వారి పోలింగ్ స్టేషన్లో చేరుకున్న తర్వాత ముందు రోజు పోలింగ్ ఏజెంట్లు వచ్చి పిఓని కలవడం జరుగుతుంది. కలిసే క్రమంలో వారి దగ్గర ఉన్నటువంటి ఫామ్ 10ని పిఓకి ఇవ్వడం జరుగుతుంది. ఆ పిఓ పోలింగ్ ఏజెంట్ నుంచి ఈ ఫామ్ 10ని తీసుకొని, ఈ ఫామ్ 10 కొంతవరకు ఫిలప్ చేయబడి ఉంటాయి, సంతకాలు కూడా చేయబడి ఉంటాయి, వాటిని అబ్జర్వ్ చేయాలి, పోల్చుకోవాలి. చూడండి, ఫామ్ 10 అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ కాలమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ చేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా నింపబడి పోలింగ్ ఏజెంట్ చేత పంపించబడతాయి. సో ఇది కంటిన్యూ. ఈ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయబడి ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకొని తర్వాత ఇక్కడ చూసినట్లయితే సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఎలక్షన్ ఏజెంట్. ఇక్కడ ఆ పోటీలో నిలబడుతున్నటువంటి క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కానీ, లేదా అతని తరపున ఎలక్షన్ ఏజెంట్ అని ఉంటారు ఆ ఏరియా మొత్తానికి. సో ఇతని ఏజెంట్లో పెద్దవాడు. ఈ ఎలక్షన్ ఏజెంట్ సంతకం ఇక్కడ నింపబడి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్. మరి పోలింగ్ ఏజెంట్ యొక్క సిగ్నేచర్ ఇక్కడ పెట్టబడి ఉంటుంది, ఆల్రెడీ సైన్ చేయబడి ఉంటుంది. ఈ ఫామ్ తీసుకొచ్చి పిఓకి ఇవ్వడం జరుగుతుంది. మరి పిఓ తన దగ్గర ఉన్నటువంటి అనెక్సర్ 20, ఈ 20 ఎలక్షన్ టైంలో మనకి ఇచ్చేటువంటి పోలింగ్ మెటీరియల్స్తో పాటు అది కూడా ఇస్తారు. అనెక్సర్ 20లో ఉన్నటువంటి, అంటే ఆర్ఓ యాక్సెప్ట్ చేయబడినటువంటి పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్ అన్నీ కూడా అక్కడ కాలంలో ఇవ్వబడి ఉంటాయి. ఇక్కడ ఫామ్ 10 ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ యొక్క సిగ్నేచరు, ఫామ్ 20లో ఉన్నటువంటి సిగ్నేచరు రెండు కూడా మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితేనే అప్పుడు మనం ఎంట్రీ పాస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా గమనించుకోవాలి. మరి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ సైన్ బిఫోర్ మీ అని ఉంది, చూసారా. ఇది పోలింగ్ ఆఫీసర్ ముందు ఏజెంటు మరొకసారి సంతకం పెట్టాల్సి వస్తుంది. సో ఈ సంతకాలు మన దగ్గర ఫామ్, అంటే అనెక్సర్ 20లో ఉన్నటువంటి సంతకాలతో మ్యాచ్ అవ్వాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం అనెక్సర్ 11, ఇప్పుడు దాకా మనం ఫామ్ 10 గురించి గమనించాము, అదేవిధంగా అనెక్సర్ 20 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అనెక్సర్ 11 చూద్దాము. పోలింగ్ ఏజెంట్స్, రిలీవింగ్ ఏజెంట్స్ మూమెంట్ షీట్ అంటాం. సో సాధారణంగా ఈ ఎలక్షన్లో ఒక పోలింగ్ ఏజెంటు, సో అతనికి రిలీవ్గా ఇద్దరిని నియమించబడవచ్చు. సో ఒకరు లేదా ఇద్దరిని నియమించుకోవచ్చు. సో పోలింగ్ ఏజెంట్ అయినా
రిలీవింగ్ ఏజెంట్ అయినా వారు ఖచ్చితంగా ఫామ్ 10 తీసుకొస్తేనే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఫామ్ 10 తీసుకురాకుండా వచ్చినట్టయితే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయకూడదు. సో ఈ విధంగా మనం ఎవరినైనా సరే మనం నియమించుకోవాలంటే ఫామ్ 10 ద్వారానే నియమించాలి. సో ఖచ్చితంగా ఫామ్ 10 అనేటువంటిది తీసుకురావాలి. సరే, ఒకవేళ తీసుకొచ్చారనుకోండి, వారు ఒక పోలింగ్ ఏజెంటు, ఇద్దరు రిలీవర్లు ఉండొచ్చు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు మాత్రం లోపల ఉండాలి, మిగతా ఇద్దరు బయట ఉండాలి. ఏదైనా అవసరమైనప్పుడు పోలింగ్ ఏజెంట్ బయటకు వచ్చినప్పుడు ఈ రిలీవరు అతని స్థానంలో ఒకరు లోపల అతను చేసే కార్యక్రమాన్ని కూడా చూసేటువంటి కూడా వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. సో ఇది అన్నమాట పోలింగ్ ఏజెంట్స్ రిలీవింగ్ ఏజెంట్స్ మూవ్మెంట్ షీట్. సో వాళ్ళ యొక్క కదలికలన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయబడతాయి. ఇక్కడ ఒక కాలం ఉంది, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఆ నేమ్ రాయాలి. అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ రాసుకోవాలి, క్యాండిడేట్ నేమ్ రాసుకోవాలి, నేమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి రాయాలి, నేమ్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, రిలీవింగ్ ఏజెంట్స్, అతనికి రిలీవింగ్ ఏజెంట్స్ వచ్చుంటే అది ఫిల్ చేయాలి, టైమ్ ఆఫ్ ఎంట్రీ, ఏ టైంకి ఎంట్రీ అయ్యారు, సిగ్నేచరు, మన బయటకు ఎన్ని గంటలు పోయారు, సిగ్నేచర్. ఈ విధంగా వారి యొక్క అంటే ఎంట్రీ కానీ టైమ్ ఆఫ్ ఎగ్జిట్ కానీ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి మనం. సో ఇది అనెక్సర్ 11. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఒకటి వచ్చేసి ఫామ్ 10, రెండవది అనెక్సర్ 20, ఇప్పుడు అనెక్సర్ 11 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ చూద్దాం అనెక్సర్ 12. ఇది అనెక్సర్ 12 ఎంట్రీ పాస్. ఇది ఎంట్రీ పాసు. ఈ పాస్ మనం వారికి ఏజెంట్లకి లేదా రిలీవర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో సీరియల్ నెంబర్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ అండ్ నేమ్ రాయాలి. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్, నేమ్ రాయాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, ఆ క్యాండిడేట్ తరఫున వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్ యొక్క నేము. ఒకవేళ రిలీఫ్ అయితే ఆ రిలీఫ్ ఏజెంట్స్ ఇఫ్ ఎనీ. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసరు పిఓ సిగ్నేచరు ఇక్కడ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఎంట్రీ పాస్ ఫిల్ చేసి దీన్ని అనెక్సర్ 12 అంటాము. పోలింగ్ ఏజెంట్లకి లేదా రిలీవ్కి ఇస్తామన్నమాట. ఇకపోతే లాస్ట్ది అనెక్సర్ 13. అనెక్సర్ 13 ఇది అకౌంట్ ఆఫ్ ఎంట్రీ ప్రాసెస్ ఇష్యూడ్ టు పోలింగ్ ఏజెంట్స్. మనం ఇక్కడ ప్రాసెస్ ఇస్తున్నాం కదా ఏజెంట్స్కి, మరి వాటి యొక్క వివరాలు ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో చెప్పినట్లుగానే నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ రాయాలి, నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఇక్కడ రాయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు రాయాలి, నెంబర్ ఆఫ్ ఎంట్రీ పాస్ రిసీవ్డ్ విత్ పోల్ మెటీరియల్. సో పాసెస్ ఎన్ని మనం రిసీవ్ చేసుకున్నది రాయాలి, డీటెయిల్స్ ఆఫ్ ఎంట్రీ ప్రాసెస్ ఇష్యూడ్ టు పోలింగ్ ఏజెంట్స్, మనం ఎంతమందికి ఎంట్రీ పాస్ ఇచ్చామో అది ఇక్కడ రాయాలి. ఇక్కడ కాలంలో చూడండి నేమ్ ఆఫ్ క్యాండిడేట్, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ రాస్తున్న కంటెస్టింగ్ క్యాండిడేట్ నేము, వెదర్ ఎంట్రీ ప్రాసెస్ ఇష్యూడ్ వారికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇచ్చామో, సో ఎస్ అయితే ఎస్, రైతున్నాం. సిగ్నేచర్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్, రిలీఫ్ పోలింగ్ ఏజెంట్. సో వాళ్ళ పోలింగ్ ఏజెంట్ కానీ రిలీవ్ ఏజెంట్ కానీ ఇక్కడ వాళ్ళ యొక్క సంతకాలు తీసుకోవాలి. ఈ విధంగా అనెక్సర్ 13 మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.